హాయ్ ఫ్రెండ్స్, 'బాహుబలి 3' ఈ విషయం కోసం కేవలం భారతదేశమే కాదు, కొన్ని దేశాలే కాదు, ప్రపంచం మొత్తం 'బాహుబలి 3' కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే మన జక్కన్న గారు క్రియేట్ చేసినటువంటి హిస్టరీ అలాంటిది. ఎందుకంటే ఒక్కటేసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి దేశాలకి వ్యాప్తి చేసిన ఏకైక సినిమా మన 'బాహుబలి 1, 2'. సో, దీనికి సంబంధించి చాలామంది 'బాహుబలి 3' అన్నది ఎప్పుడుంటది అని చెప్పి అడుగుతున్నారు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన 'ప్రభాస్‌కి' సంబంధించి అయినా, అదే విధంగా మన కట్టప్ప అయినటువంటి ఆయనైనా, మన 'ఎస్ఎస్ రాజమౌళి' అయినా ఇప్పుడు పలు పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం జరిగింది. చాలామంది చాలా సార్లు ఏంటంటే చెప్పేది, సీక్వెల్స్ హిట్ అయిన తర్వాత దానికి సంబంధించి అనుగుణంగా నెక్స్ట్ పార్ట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన 'రాఘవ లారెన్స్' గారు ఏ విధంగా అయితే 'కాంచన', 'గంగ' ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారో 'ముని' అలా ఈ సినిమా సీక్వెల్స్ హిట్ అయ్యే కొద్దీ తీసుంటారు. కానీ మన 'రాజమౌళి' మాత్రం ఖచ్చితంగా అలా ఎప్పటికీ ప్లాన్ చేయరు. ఏదో 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2' హిట్ అయింది కదా అని చెప్పి ఇంకొక పార్ట్ 1, పార్ట్ 2 అని ప్లాన్ చేద్దామనే ధ్యాసలో లేరని ఆయన రీసెంట్‌లీగా ఇంటర్వ్యూస్‌లో చాలా చెప్పడం జరిగింది. సో, తర్వాత అయినప్పటికీ చాలామంది సోషల్ మీడియాలో 'ప్రభాస్' గారిని, అదే విధంగా 'రాజమౌళి' గారిని అడగడం జరిగింది. సో, దానికి సంబంధించి వాళ్ళు చాలా సార్లు క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక్కసారి 'రాజమౌళి' గారికి డేట్స్ దొరికారంటే, మరి ఆ హీరో ఎవరైనా సరే 3, 4 ఇయర్స్ వరకు ఖచ్చితంగా వాళ్ళు వేరే మూవీస్ తీయడానికి ఉండదు. సో, దాంట్లో భాగంగానే మన 'రాజమౌళి' గారికి ఈ మధ్య డేట్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది వేరే ప్రాజెక్ట్‌లు బిజీగున్నప్పుడు ఆలోచిస్తున్నారు. సో, దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో 'బాహుబలి 3' గురించి డేట్‌లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. సో, 'బాహుబలి 3' అన్నది 100కి 200% మనకు వచ్చే అవకాశాలైతే కనిపించట్లేదు. దానికి కారణం ఆల్రెడీ స్టోరీ కూడా ఇంక్లూడ్ అయిపోయింది. ఆ స్టోరీ మళ్ళీ తిరిగి తీయాలంటే దానికి కథ రాయాలన్నా, అదే విధంగా దానికి సంబంధించి క్యారెక్టర్స్ మళ్ళీ పొందుపరచాలన్నా చాలా టైం అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నాకు ఆల్రెడీ నెక్స్ట్ 'మహాభారతం' సంబంధించి తీయడం అనేది డ్రీమ్ ప్రాజెక్ట్. దానికి సంబంధించి నేను కథనాలు వెలిబుచ్చుతున్నాను అని చెప్పి 'రాజమౌళి' గారు చాలా సార్లు ఇంటర్వ్యూస్‌లో అడిగినప్పుడు చెప్పడం జరిగింది. సో, ఏది ఏమైనా ఈసారి 'బాహుబలి 3' తీస్తే మాత్రం 'రానా' మాత్రం మరింత విశ్వసనీయమైన పాత్రను పోషించి అత్యంత హీరో కన్నా మంచి ఆదృతతో ఉంటాడని చెప్పి చాలా సార్లు చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియా, ట్విట్టర్‌లో ఇచ్చేశారు. బట్ ఏది ఏమైనా 'బాహుబలి 3' అయితే తెరకి ఎక్కడం అన్నది చాలా కష్టతరం. అదే విధంగా ఎక్కకపోవడం అన్న మాటే కరెక్ట్. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ జేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మనం ఎప్పుడు బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ఫస్ట్ వీడియో మీకు రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్.